ఖమ్మం జిల్లా భూదాన్ భూమి నిర్వాసితుల కూల్చివేతలపై ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదాన్ భూముల నిర్వాసితుల గుడిసెలను అక్రమంగా కూల్చివేస్తున్న ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాదా మధుసూదన్ గారి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు బయలుదేరగా ఖమ్మం పోలీసులు అక్రమంగా అడ్డుకొని అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గారు మరియు పార్టీ నాయకులు మెట్లపై కూర్చొని భారీ నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణ మారుమోగేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలి. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తక్షణ ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించాలని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మరియు రోజువారీ కూలీ పనులు చేసుకునే కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన కొనసాగుతున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిరుపేదల గుడిసెలు కూల్చే ఈ దోపిడీ పాలనకు ముగింపు పలికే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. నివాసాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, ప్రభుత్వ అన్యాయ విధానాలపై పోరాటం మరింత తీవ్రం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాతా మధుసూదన్ గారి వెంట నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా నాయకులు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ, ఉప్పల వెంకటరమణ, తాజుద్దీన్, కొల్లు పద్మ, రూరల్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, లక్కావతి గిరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు వీరు నాయక్, కార్పొరేటర్లు మక్బూల్, తోట రామారావు, దండా జ్యోతి రెడ్డి, కూరాకుల వల్లరాజు, మాటేటి నాగేశ్వరరావు, పార్టీ ముఖ్య నాయకులు బత్తుల మురళి, ఉబ్బలపల్లి నిరోష, ముత్యాల వెంకటప్పారావు, ఎర్ర అప్పారావు, సుగుణరావు, భాషబోయిన వీరన్న, పగడాల నరేందర్, బలుసా మురళీకృష్ణ, చుంచు విజయ్, షేక్ సద్దాం, ఎల్లమద్ది రవి, లింగనబోయిన సతీష్, మాటేటి కిరణ్, కంచర్ల దయాకర్, మహమ్మద్ రఫీ, వీరేందర్, షకీనా, మాధవి, ఉస్మాన్, మునఫ్, వెంకట్, ఆరంపుల వీరభద్రం, శ్రీను మరియు తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిదిపివేసినటువంటి రోజు చీకటి రోజు. చీకటి మాటున పేద ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నివసించేటువంటి వెలుగుమట్ల భూదాన భూముల్లో తావులేక గూడు లేక గుడారాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పేద ప్రజల గుండెల్లో గుణపాలు దింపినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.